श्रीकृष्णपरमात्मने नमः। अथ 12ोऽध्यायः भक्तियोगः। 6-7 శ్లోకాలు. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवाभिनचरात् पार्थ మయ్యావేశితచేతసాం. ఓ అర్జున, ఎవరు సమస్త కర్మములను నా యందు సమర్పించి నన్నే పరమగతిగా తలచిన వారి అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో నా యందు చిత్తమును చేర్చిన అట్టి వారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రము నుండి నేను శీఘ్రముగా బాగుగా ఉద్ధరించెదను. ఈ 2 శ్లోకములలో సాధకుడు అనుసరించవలసిన పద్ధతియు దాని యొక్క అఖండ ఫలితమును భగవానుడు తెలియజేసిరి. భక్తితో తన్ను ఉపాసించు వారలను ఈ సంసారం నుండి ఉద్ధరించదనని పలుకుచున్నారు. ఇచ్చట అనన్య యోగము అను కొత్త యోగమును ప్రస్తావించిరి. నిజమునకు ఇది ఒక కొత్త యోగము కాదు. అన్ని యోగములలో ఇది చేరిన కానీ అవి రాణించవు. ఏ యోగమైనను అనన్య చిత్తముతో ఆచరించిన మాత్రమే ఫలవంతమగును. నచిరాత్ అని చెప్పుట వలన భగవంతుని ఆశ్రయముచే జీవుడు శీఘ్రముగా విముక్తి పొందగలడని తెలియచున్నది. 8వ శ్లోకం. మయ్యేవ మనాదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివిశస్యసి మయ్యేవ అతి ఊర్ధ్వన్న సంశయః. నాయందే మనస్సును స్థిరముగా నిలుపుము, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టుము, పిమ్మట నాయందే నివసించు, సందేహము లేదు. విద్యార్థికి ఉపాధ్యాయుడు ఎట్లు పాఠములను బోధించునో ఆ ప్రకారముగా భగవానుడు అర్జునునికి ఒకటి తర్వాత మరొకటిగా పెక్కు సాధనములు తెలియజేయబోతున్నారు. ప్రథమమున మనస్సును బుద్ధిని పరమాత్మ యందు స్థిరముగా నిలుపులాగున ఆనతిచ్చిరి. మనస్సు సంకల్పించును, బుద్ధి నిశ్చయించును. భగవంతుని విషయంలో దృఢమగు నిశ్చయము చేయునది బుద్ధి. కావున భగవానుడు బుద్ధిని మనస్సుతో చేర్చి చెప్పిరి. అట్లు చేసిన సాధకుడు ఆ పరమాత్మ యందే సదా నివసించును. ఉప్పు కళ్ళు సముద్రములో లయించిపోయినట్లు మనస్సు క్రమముగా ఆ దైవాకారమునే పొందును. అది ఏ మోక్షము. ఈ విషయమున ఏ మాత్రమూ సందేహము లేదనియు ఇది పరమ సత్యమనియు భగవానుడు తెలియజేసిరి. కాబట్టి సాధకుడు తన మనస్సును ప్రయత్నపూర్వకముగా భగవంతుని యందు నిలిపినచో ఇక తమ మోక్ష విషయమై ఎలాంటి సంశయము పెట్టుకొనక్కర్లేదని స్పష్టమవుతున్నది. 9వ శ్లోకము. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున, ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నా యందు స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అభ్యాసముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. మనస్సు చేతనే బంధము, మనస్సు చేతనే మోక్షము జీవునికి కలుగుచున్నవి. కాబట్టి మోక్షము పొందుటకు ఆ మనస్సు ఏదో విధముగా అధిష్టానమగు పరమాత్మ యందు లయించే తీరవలెను. మనస్సు ఆత్మ యందు లయించి ఆత్మరూపమున శేషించుటయే మోక్షము. కావున ఆ స్థితిని అభ్యాసము ద్వారా ప్రతి వారును సాధించవలెను. 10వ శ్లోకము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ఒకవేళ అభ్యాసం చేయుటయందును నీవు అసమర్థుడివైతివేని నా సంబంధమైన కర్మలను చేయుటయందు ఆసక్తి కలవాడు కమ్ము. ఒకవేళ సాధకుడు చిత్తము ఏకాగ్రత సాధించజాలనుచో క్రమముగా దైవ కార్యములందు, ధర్మకార్యములందును, పరోపకార క్రియలందును, పరప్రాణులకు హితమునర్చు కార్యములందు
ఆసక్తి కలిగి నిష్కామముగా ఆచరించుచూ రావలను. జపము, ప్రార్థన, కీర్తన, భజన, పూజ మొదలగు వారిని ఆచరించవలను. దానితో చిత్తము శుద్ధము కాగా జ్ఞానము అంకురింపదాంచే సాధకుడు మోక్ష సిద్ధి పొందగలడు. 10-11 శ్లోకాలు. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథేతప్యశక్తోసి కర్తుం మజ్జోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తథా కుర్యాత్మవాన్. ఇక నన్ను గూర్చిన యోగమును అవలంబించిన వాడవై దీన్ని కూడా ఆచరించుటకు శక్తుడు కానిచో అటు పిమ్మట నియమించబడిన మనస్సు కలవాడవై సమస్త కర్మల యొక్క ఫలమును త్యజించివేయుము. ముందు తెలిపిన 3 సాధనలు చేయలేని వారికి మరి ఒక పద్ధతిని భగవానుడిచట సూచించిరి. ఉదయం నిద్ర లేచినది మొదలు రాత్రి పరుండు వరకును అనేక కార్యములు చేయుచుండును కదా. ఆయా కార్యములు చేయనప్పుడు దైవభావము కలిగి తాను నిమిత్తమాత్రుడే అని భావించుకొని అంతయు సర్వేశ్వరుడే జరుపుతున్నాడని నిశ్చయించుకొని ఆ కార్యముల యొక్క ఫలమును సర్వేశ్వరునికే అర్పించవలను. అనగా ఈశ్వరార్పణ బుద్ధితో ఆయా కర్మలను చేయవలను. సమస్త కర్మలు అనగా పాపకర్మములు కూడా అని ఎవరినూ భావించరాదు. తాను నడుచుచున్నచో అది భగవంతునికి ప్రదక్షిణమని భావించవలను. తాను మాట్లాడుచున్నచో అది దైవ సంకీర్తన అని ఎంచవలను. ఆయా కార్యములన్నిటి యొక్క ఫలము ఈశ్వరార్పణము గావించచో క్రమముగా పాపము నశించి చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయము కలిగి క్రమముగా మోక్షము లభించగలదు. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే